అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు ఎన్నికల పోలింగ్ కంటే ముందే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల ఆదేశాల మేరకు ఈ ఎన్నికల పోలింగ్ అమలు తర్వాతే ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల పోలింగ్ ముగిసింది కాబట్టి మొన్నటి రోజున జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ రోజు అనగా శనివారం రోజు ఇన్పుట్ సబ్సిడీ అలాగే రైతులకు 0 వడ్డీ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను సుమారు 850 కోట్లకు పైగా నిధులను ఈరోజు విడుదల చేస్తున్నట్లు మనకి అందిన సమాచారం. ఒకవేళ ఈ రోజు ఈ నిధులు విడుదలైతే ఎన్ని రోజులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది మన వీడియోని, వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పటికీ మొన్నటి రోజున జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన 2 పథకాల డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఇక మిగిలిన పథకాలలో మరొక 2 పథకాలు వచ్చేసి ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను ఈ రోజు విడుదల చేస్తున్నట్లు మనకి అందిన సమాచారం. ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ 2023 సంవత్సరంలో మిచాంగ్ తుఫాను అలాగే కరువు ప్రభావం వల్ల కొన్ని లక్షల ఎకరాల పంటలు నష్టపోయినారు రైతులు. ఇప్పుడు వారందరికీ ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇక రెండవది వచ్చేసి 0 వడ్డీ. ఈ 0 వడ్డీ చేసి బ్యాంకులలో వారు తీసుకున్న లోను సకాలంలో చెల్లించిన వారికి ఈ 0 వడ్డీని వారి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అలా మొన్నటి రోజున జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా డబ్బులు విడుదల చేయగా ఈ రోజున రైతులకు సంబంధించి ఈ ఇన్పుట్ సబ్సిడీ అలాగే 0 వడ్డీ ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది. ఈ రోజు నిధులు విడుదల చేసినప్పటికీ ఈ రోజు రైతులకి ఒకవేళ జమ కాకుండా సోమవారం నుంచి ఖచ్చితంగా ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా మనకి ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ రోజు జమ కానట్లయితే ఖచ్చితంగా సోమవారం నుంచి ఒక వారం రోజుల పాటు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ, ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ ఈ 2 పథకాలకు సంబంధించిన నిధులు ఈ రోజు విడుదలవుతాయి కాబట్టి ఈ 2 పథకాల డబ్బులు ఈ రోజు జమ కాకుండా కూడా సోమవారం నుంచి జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయడం మాత్రం మరొకండి. ఓకే, థ్యాంక్ యూ.